జనసేనలోకి బొత్స సత్యనారాయణ. గత ఎన్నికలకు ముందు ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ వార్త వినబడుతూనే ఉంది. ఏపీలో అనూహ్యంగా వైసీపీ ఓటమి పాలయ్యాక చాలా మంది నేతలు మౌనంగా ఉంటూనే తమకు దగ్గర దారులు ఏమిటి అని ఆలోచిస్తున్నారు. వారిలో విజయనగరానికి చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఉన్నట్లు, ఈ 4 ఏళ్లు అధికార పార్టీతో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పార్టీ మారడమే సబబని తన సన్నిహితులతో అన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన నేరుగా టీడీపీలోకి వెళ్లలేరు. పైగా అక్కడ సమ-ఉజ్జీ నేతలతో ఫుల్ రష్ గా ఉంది కాబట్టి తనకు ప్రాధాన్యత దక్కదు. సో జనసేనలోకి జంప్ అయితే ఎలా ఉంటుంది? విజయనగరం జిల్లాలో మళ్లీ తన చక్రం తిప్పవచ్చు అని ఆయన తలపోస్తున్నారని అంటున్నారు. ఆ మధ్య అసెంబ్లీ బయట బొత్స సత్యనారాయణను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అప్పుడే బొత్స పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. బొత్స పార్టీలోకి చేరడంపై పవన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వెల్లువలా వచ్చాయి. కానీ అది జరగలేదు. కానీ ఈ మధ్య బొత్స ఆలోచనలో పడ్డారా? వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారా అనంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పటికిప్పుడే కాకపోయినా కొంతకాలం తరువాత అయినా జనసేన గూటికి చేరే దిశగా బొత్స వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అనే సమాధానం వారి నుండి వస్తోంది. గతంలోనూ బొత్స సత్యనారాయణ వైసీపీని వీడతారనే వార్తలు రాగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు. తెలుగుదేశం కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్నం నుండి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వైసీపీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా బొత్సకే జగన్ ప్రాధాన్యతనిచ్చారు. తద్వారా వైసీపీని వీడకుండా బొత్సకు జగన్ అడ్డుకట్ట వేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత బొత్స సత్యనారాయణ వైసీపీలో కీలక భూమిక పోషిస్తున్నారు. మండలిలో విపక్ష నేతగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రులను నిలదీస్తున్నారు. అయితే వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో బొత్స అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని బొత్స సూచించారని సమాచారం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని, తద్వారా ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్తుందని, అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం ద్వారా ప్రజా సమస్యలపై వైసీపీకి పట్టడం లేదు అన్న భావన కలుగుతుందని జగన్ దృష్టికి బొత్స తీసుకెళ్లారని, కానీ బొత్స సూచనను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఇలాగే జగన్ తన మాటలకు విలువివ్వలేదని బొత్స తన సన్నిహితులతో వాపోయారట. దాంతో పార్టీ మార్పుపై ఆలోచనలో పడ్డారట బొత్స. చిరంజీవి కుటుంబంతో బొత్సకు సన్నిహిత సంబంధాలున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ బొత్సకు మంచి సంబంధాలున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి బొత్స ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ను విమర్శించిన సందర్భాలు చాలా తక్కువే. దీంతో ఆయన జనసేనలో చేరే విషయంపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వైసీపీలో యాక్టివ్ గా ఉన్నా రాజకీయాల్లో ఇలా భేటీ అయి అలా పార్టీ జెండా ఎత్తేసిన సందర్భాలున్నాయి కాబట్టి బొత్స వంటి వారు జనసేన గూటిలోకి చేరే అవకాశాలు తోసిపుచ్చలేమని అంటున్నారు. అసలే జనసేన, బీజేపీ తమ పార్టీల్ని విస్తరించుకునే పనిలో ఉన్నాయి కాబట్టి బొత్స లాంటి వారిని ఏమాత్రం వదులుకోరు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.